హలో అండి. ఈ వీడియోలో 'లయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లియో వచ్చేసి జియాంగ్‌ని క్యాబ్‌లో తీసుకెళ్ళిపోతాడు కదా! తన కార్‌లో. సో, అప్పుడే అక్కడికి మన యూ కూడా వస్తాడనమాట. యూ అది అబ్జర్వ్ చేసి వెంటనే తన సెక్రటరీ చెన్‌కి కాల్ చేసి, వెంటనే నాకు లియో అడ్రెస్ కావాలి, అపార్ట్మెంట్ అడ్రెస్, అలాగే తన గ్యాలరీ అడ్రెస్ కూడా అని చెప్పేసి అడ్రెస్ పెట్టించుకుంటాడు. ఇంకో పక్క కార్‌లో వెళ్తున్న జియాంగ్ వచ్చేసి ఎవరికైనా కాల్ చేద్దామని చెప్పేసి ఫోన్ తీసి కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆ లియో వెంటనే తన ఫోన్ లాగేసుకుంటాడు. ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదని చెప్పేసి ఒక స్ప్రే కూడా తనకి కొడతాడనమాట. ఆ స్ప్రే కొట్టగానే ఇక తను స్పృహ కోల్పోతుంది. అలా పడిపోతుందనమాట సీట్‌లో. ఇక తనేమో లియు తన అపార్ట్మెంట్‌కి జియాంగ్‌ని కార్‌లో అలానే తీసుకెళ్తూ ఉంటాడు. ఫైనల్లీ అపార్ట్మెంట్ రీచ్ అయిన తర్వాత కింద పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసి బయటకొచ్చేసి జియాంగ్‌ని లేపుతూ ఉంటాడు. ఇక అపార్ట్మెంట్ వచ్చిందని చెప్పేసి తనేమో ఎక్కువ స్పృహలో ఉండదనమాట. మత్తు మత్తుగా ఉంటుంది తనకి ఆ స్ప్రే కొట్టినందువల్ల. తను జియాంగ్‌ని బయటికి రమ్మని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యూ వచ్చేసి అతన్ని కొట్టేస్తాడు. కొట్టగానే జియాంగ్ బయటకొస్తూ ఉంటే జియాంగ్ పడిపోతుంటే వెంటనే యూయే పట్టుకుంటాడు. "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే జియాంగ్‌ని లోపల కూర్చోబెట్టేసి వెళ్లి అతనితో ఫైట్ చేస్తాడు. లియు ఏమో "ఈమె మీ మనిషి అని నాకస్సలు తెలీదు. ఇంకెప్పుడు ఈమె జోలికి రాను. నన్నొదిలేసేయండి" అని చెప్పినా కూడా బాగా కొడతాడనమాట. కొట్టేసి అక్కడే హ్యాండ్‌కఫ్‌తో అక్కడే కట్టేసొచ్చేస్తాడు. ఫైనల్లీ జియాంగ్‌ని కాపాడి ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే జియాంగ్ "అతనేం చేసావు లియునంటే కావాల్సిందే చేశానులే. అక్కడే పనిష్మెంట్ ఇచ్చొచ్చాను అతనికి" అన్నట్టు చెప్తాడు. "మంచి పని చేసావు. అలాంటి వాళ్ళకి అలానే జరగాలి" అన్నట్టు తను చెప్తుంది. "సరే పద నీ అడ్రెస్ ఇవ్వు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అనగానే జియాంగ్‌కి ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను సూ అనుకుంటున్నారు. నా అడ్రెస్ చెప్పేస్తే నేను సూ కాదని వీళ్ళకి తెలిసిపోతుంది కదా! ఎలా కవర్ చేయాలో అర్థం కాక ఇలా చెప్తుంది. "ఏంటి అలా మాట్లాడుతున్నారు? మే 20 దగ్గరకొస్తుంది. ఇప్పుడు లియుని మీరు యూజ్ చేసుకోలేరు కదా! మీ మార్కెటింగ్ ప్లాన్‌లో. ఇంకొకరిని లియు ప్లేస్‌లో రీప్లేస్ చేయాలి. చాలా పనులున్నాయి. మీతో నేను కూడా ఓవర్ టైమ్ వర్క్ చేయాలి. ఆఫీస్‌కి వెళ్దాం పదండి" అని చెప్పేసి ఆ ఆఫీస్‌కి తీసుకెళ్తుంది దొరికిపోకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ లియు ఆఫీస్‌కి వెళ్ళగానే చెన్‌కి చెప్తాడు. "లియు కాదు ఇప్పుడు మన మార్కెటింగ్ ప్లాన్‌లో. లియు ప్లేస్‌లో వేరే ఆర్టిస్ట్‌ని రీప్లేస్ చేయాలి. అర్జెంట్‌గా వెతకండి" అని చెప్పేసి చెన్ ఏమో "ఇక 5 డేసే ఉంది. ఇంత తక్కువ టైంలో ఎలా సెర్చ్ చేయాలి ఇవన్నీ" అంటే "అదంతా నాకు తెలీదు. అది నా పని కాదు. వెళ్లి చూడండి" అన్నట్టు చెప్తాడు. చెన్ ఇక బయటికి వెళ్లి టింకి ఇంకా మన జియాంగ్‌కి చెప్తూ ఉంటాడనమాట. 5 డేస్‌లో ఎలా దొరుకుతాడో ఏమో అర్థం కావట్లేదని చెప్పేసి. జియాంగ్ ఏమో "నాకొక చిన్న పనుంది. నేను వెళ్తున్నానని" చెప్పేసి తను బయటికి వెళ్తుంది. యాక్చువల్లీ తను ఈ పని మీద బయటికి వెళ్తుందనమాట. మిస్టర్ జియాంగ్ అని చెప్పి ఇంకొక అతన్ని తను మీట్ అవుతుంది. అతను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట. ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉంటాడు. సో, అతనికేదో కొనిచ్చేసి ఒక చిన్న రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళి తిన ప్రపోజల్‌ని చూయిస్తూ ఉంటుంది. "ఇది ప్రపోజల్ మీరు ఒప్పుకోండి ప్లీజ్" అని చెప్పేసి. "మీరు టాలెంటెడ్ అని మాకు తెలుసు" అని చెప్పి తనే కావాలని ఆ ప్రపోజల్ ఓపెన్ చేసి దగ్గరికెళ్ళి చూపిస్తూ ఉంటుందనమాట. మిస్టర్ జియాంగ్ ఏం చెప్తాడంటే "నేనేదైనా చేస్తాను. మనీ ఇస్తే చేసేస్తాను అంతే" అన్నట్టు చెప్తాడు. "మనీ కన్ఫర్మ్‌గా ఇస్తాం. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీరు చేయగలరు కదా! ఇక 5 డేసే టైమ్ ఉందంటే" "ఏమో చెప్పలేను. నేను ఆర్టిస్ట్‌ని కదా! అంత త్వరగా ఎలా చేయగలను? కొన్నిసార్లు ఇయర్స్ పడుతుంది. కొన్నిసార్లు సెకండ్స్‌లో అయిపోతుంది. కొన్నిసార్లు అసలు అవుతుందో లేదో కూడా తెలీదు. ఫస్ట్ నాకు ఇన్‌స్పిరేషన్ కావాలి. ఇన్‌స్పిరేషన్ దొరికితేనే కదా కంప్లీట్ చేయగలను" అన్నట్టు చెప్తాడు. జియాంగ్ దానికి "సరే మీకు ఇన్‌స్పిరేషన్ కావాలంటే ఏం చేయాలో చెప్పండి. నేను ట్రై చేస్తానంటే" "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అంటే "హా" అని చెప్తుంది. నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ యూని తన బాయ్ ఫ్రెండ్‌గా అనుకుంటుంది కాబట్టి అలా చెప్తుందనమాట. సో, తనేం చేస్తాడంటే ఇలా చెప్తాడు. "సో, నువ్వు ఇంకా మీ బాయ్ ఫ్రెండ్ నాకు ఇన్‌స్పిరేషన్ తెప్పించేలా కొన్ని యాక్ట్స్ చేయాలి. అప్పుడు నేను ఇన్‌స్పైర్ అయిపోయి ఆ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తానన్నట్టు" చెప్తాడు. సరే అని చెప్పేసి ఫస్ట్ జియాంగ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయి యూకి కాఫీ ఇస్తుందనమాట తన క్యాబిన్‌కి వెళ్ళి. యూ ఏమో "నాకేం అవసరం లేదు కాఫీ" అంటే "సరే నేను చెప్పేది వినండి. నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. ప్లాన్ చూడండి. మిస్టర్ జియాంగ్ ఇతను మంచి ఆర్టిస్టే. ఇతన్ని మనం రీప్లేస్ చేయొచ్చు" అంటే "ఏంటి నేను హెల్ప్ చేశా అని చెప్పి నాకు హెల్ప్ చేస్తున్నావంటే" "యాక్చువల్లీ మీరు నాకు హెల్ప్ చేయలేదు. నేనే మీకు హెల్ప్ చేశాను. ఒకవేళ నేను కనుక లియు నిజ స్వరూపం బయటికి చెప్పకుండా, తెలియనివ్వకుండా చేసుంటే మీకెంత లాస్ వచ్చేదో మీరే ఆలోచించుకోండి. హెల్ప్ చేసింది నేను మీకు. ఇప్పుడు కూడా నేనే హెల్ప్ చేస్తున్నాను. చెప్పింది వింటే మీకు ఈ ప్లాన్ నచ్చుతుంది. అలాగే ఈ ప్రాసెస్ ఇంకా మార్కెటింగ్ కూడా సక్సెస్ అయ్యి మీకు నిజంగానే 30% ప్రాఫిట్ వస్తుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. సరే ఏం చేయాలో చెప్పంటే ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. మిస్టర్ జియాంగ్ చెప్పినట్టే అక్కడ వీళ్ళు కపుల్‌లా యాక్ట్ చేయమని చెప్తారు. నిజంగా కపుల్స్ ఎలా ఉంటారో అలా యాక్ట్ చేస్తే వాళ్ళు నేచురల్‌గా అలా యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు క్యాండిడేట్ ఫోటోలు తీయాలని చెప్పేసి మిస్టర్ జియాంగ్ అనుకుంటాడనమాట. వీళ్ళిద్దరేమో అక్కడ వాళ్ళిద్దరు కపుల్ కాదు కదా! నార్మల్‌గా ఉంటారు కదా! సో, వీళ్ళిద్దరు అలా పోజులు ఇస్తున్నా మిస్టర్ జియాంగ్‌కి, ఆ ఆర్టిస్ట్‌కి అది నేచురల్‌గా ఫీల్ అవ్వడనమాట. ఇలా కాదు ఇంకొక పోజ్ ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తినేమో యూ దగ్గరికి వెళ్ళిపోయి మౌత్ దగ్గర క్లీన్ చేస్తూ ఉంటుందనమాట. "ఇది కూడా కాదు ఇక్కడ సెట్ అయ్యేలేదు" అన్నట్టు చెప్తూ ఉంటే "మరి మీరే చెప్పండి ఏం చేయాలంటే" అతను ఇలా చెప్తాడు. "మీ ఇద్దరు సైక్లింగ్ చేస్తూ ఉండండి. నేను ఫాలో అయ్యి మీ మూవ్‌మెంట్స్‌ని క్యాప్చర్ చేస్తానన్నట్టు" మిస్టర్ జియాంగ్ చెప్తాడు. సరే అని చెప్పేసి యూ ఇంకా జియాంగ్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే చిన్నగా పోజులు ఇస్తూ ఉంటారనమాట. అయినా కూడా అతనికి ఇన్‌స్పిరేషన్ రాదు.
ఎనుకున్న జియాంగ్ కొంచెం చిన్నగా నడపండి అని చెప్పేసి యూని అంటూ ఉంటుంది. యువేమో ఫాస్ట్‌గా సైకిల్ తొక్కుతూ ఉంటాడనమాట. అది కూడా స్టడీగా ఉండదు. అటు ఇటు ఊగుతూ ఉంటుంది. సో, సడెన్‌గా బ్రేక్ అవ్వడం వల్ల తను కింద పడిపోతుంటే అప్పుడే యూ వచ్చేసి జియాంగ్‌ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ మూమెంట్‌లో అనుకోకుండా వాళ్ళు క్లోజ్ అవ్వడం వెనకే వస్తున్న ఆర్టిస్ట్ మిస్టర్ జియాంగ్ చూసి ఆ మూమెంట్‌ని తన కెమెరాలో క్యాప్చర్ చేసుకుంటాడనమాట. అది నేచురల్‌గా వచ్చింది కాబట్టి. అక్కడి నుండి వాళ్ళిద్దరూ మళ్ళీ మిస్టర్ జియాంగ్ ఇలానే మీరు నేచురల్‌గా చేయాలని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక ఉయ్యాల ఉంటుందనమాట. అక్కడ చిన్న అబ్బాయి ఉంటే మన యూ ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి అబ్బాయిని సైకిల్ చేస్తూ ఉంటాడు. వెళ్ళిపో అని చెప్పేసి. అబ్బాయి నేను ఇంకా ఆడుకోవాలంటే యువేమో సైకిల్ చేస్తూ ఉంటాడు. సో, ఇక అబ్బాయి అమ్మ అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మన జియాంగ్ ఏమో ఏంటి అబ్బాయిని భయపెట్టావంటే నేనెక్కడ భయపెట్టాను అన్నట్టు తనంటాడు. సరే కూర్చుందామని చెప్పేసి ఇద్దరు అలా ఉయ్యాల కూర్చొని ఊగుతూ ఉంటారనమాట. పైనుండి మిస్టర్ జియాంగ్ ఏమో వీళ్ళని క్యాండిడ్ ఫోటోస్ తీస్తూ ఉంటారు. సో, జియాంగ్ ఏం చేస్తుందంటే వెనక్కెళ్ళి అక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఉంటే గట్టిగా ఊపుతూ ఉంటుందనమాట. కావాలని చెప్పేసి ఇంకా నేచురల్‌గా రావాలని చెప్పేసి. సో, ఇతనేమో ఇంకాపు నేను కింద పడేలా ఉన్నానని చెప్పేసి ఆపమని చెప్తాడు. వీళ్ళు అది అయిపోయిన తర్వాత మిస్టర్ జియాంగ్ కోసం వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించడు. అదేంటని చెప్పేసి వెంటనే కాల్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్ దొరికింది. ఇక నేను వర్క్ స్టార్ట్ చేయగలను అన్నట్టు తను చెప్తాడు. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. హమ్మయ్య అనుకోని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా జియాంగ్ ఇద్దరు కలిసి ఒక క్యాట్‌ని పెట్ హౌస్‌లో వదిలేశారు కదా! అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఆ క్యాట్‌ని చూసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే వచ్చేసి చన్ కాల్ చేసి మీ రిక్వైర్మెంట్స్‌తో ఎవరు ఆ క్యాట్‌ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా లేరు అన్నట్టు చెప్తారు. అది తను జియాంగ్‌కి కూడా చెప్తే జియాంగ్ ఏం చెప్తుందంటే మీరెందుకు అడాప్ట్ చేసుకోకూడదు? మీరు మంచిగానే చూసుకుంటారు కదా! మీ దగ్గర పెట్టుకోండి మీ అపార్ట్మెంట్‌లో అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి దానికి ఒప్పుకుంటాడనమాట. ఫైనల్లీ ఆ క్యాట్‌ని తీసుకొని జియాంగ్ ఇంకా ఇద్దరు కార్‌లో వెళ్తారు. సో, జియాంగ్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుందనమాట. వాళ్ళ ఫ్లాట్‌కి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫ్లాట్‌లోనే ఉంటాయి. సో, లోపలికి వెళ్ళి వాటిని కొట్టేయచ్చు అని చెప్పేసి ప్లాన్ ఏస్తుంది. బట్ లిఫ్ట్‌లో పైకి వెళ్ళగానే క్యాట్‌ని తీసుకొని ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు నేను లోపలికి వెళ్తున్నాను అన్నట్టు చెప్తాడు. అదేంటి నన్ను లోపలికి ఇన్వైట్ చేయరా అంటే అవసరం ఏముంది నేను వెళ్తాను ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్టు లోపలికి వెళ్ళిపోతాడనమాట. లోపలికి వెళ్ళిపోయి పుల్ అండ్ పుష్ అంటే ఇదే చన్ చెప్పినట్టు ఇలా చేస్తే తను నాకు మంచిగా క్లోజ్ అవుతుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తాడు. క్లోజ్‌గా ఉన్నట్టే ఉండాలి. మళ్ళీ నెట్టేయాలి. అప్పుడే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి తిరిగొస్తారా అన్నట్టు అందుకే ఇలా చేస్తాడు కావాలని చెప్పి. ఆ రోజు నైట్ వచ్చేసి క్యాట్‌ని చూస్తే ఆ క్యాట్ ఏమో ఏం తిందనమాట. అదేదో పింపుల్స్ వచ్చాయి అన్నట్టు తనకు కనిపిస్తుంది. టైం చూస్తే 11 దాటిపోతుంది. హాస్పిటల్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయరు కదా! ఏం చేయాలో అర్థం కాక తను వెంటనే జియాంగ్‌కే కాల్ చేస్తాడు. వెంటనే రమ్మని చెప్తాడనమాట. ఫోటో పెడితే ఆ ఫోటోలో నేను చూడలేను. ఇంటికొచ్చి చూడగలను అన్నట్టు చెప్తుంది. ఇదే మంచి ఛాన్స్ అని కొట్టేసి ఆ కాంట్రాక్ట్ తీసుకెళ్ళొచ్చు అన్నట్టు జియాంగ్ ఇలా ప్లాన్ చేస్తుంది. సరే అని చెప్పేసి ఇంటికొస్తుంది. ఇంటికి రాగానే అక్కడ కూర్చోమని చెప్తాడు. సో, తను ఏమైందని అడిగితే ఈ క్యాట్‌కి ఫుడ్ తినలేదు. అలాగే పింపుల్స్ వచ్చాయంటే ఒకసారి వెళ్ళి పెన్ తీసుకురండి అన్నట్టు చెప్తుంది. అప్పుడే అక్కడ టేబుల్ మీద కాంట్రాక్ట్ కూడా ఉంటుందనమాట. దాన్ని కొట్టేయడానికి చూస్తే బట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడనమాట సో, తనకు ఆ ఛాన్స్ రాదు. సరే అని చెప్పేసి ఏదో రాస్తూ ఉంటుంది. అవి చూయించి అసలు ఏమైందో చెప్పండి అంటే ఇక్కడ చూడు ఏవో పింపుల్స్ వచ్చాయంటే తను నవ్వేసి ఇలా చెప్తుంది. అయ్యయ్యో! అవి పింపుల్స్ కాదు క్యాట్ ఆర్గాన్స్ అని గట్టిగా నవ్వుతుందనమాట. ఓహ్! అవునా! అయితే క్యాట్ బానే ఉందనుకుంటా. సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటే ఆ టేబుల్ మీద కాంట్రాక్ట్ చూసి అయ్యయ్యో! ఇదేంటి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఆ కాంట్రాక్ట్ కళ్ళ ముందే ఉంది బట్ తీసుకోలేకపోతున్నానని చెప్పి కాఫీ టీ ఏదైనా ఇవ్వచ్చు కదా! అంటే ఈ టైంలో కాఫీ టీ ఏంటి? నీకోసం క్యాబ్ బుక్ చేసుకొని ఇక నువ్వు స్టార్ట్ అవ్వు అన్నట్టు తను చెప్తాడు. ఆ కాంట్రాక్ట్‌ని చూసే గ్యాప్ కూడా ఇయ్యడనమాట. తనకి ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్‌లో టింగ్ వీళ్ళంతా ఆ మే 20 ఈవెంట్ సక్సెస్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎప్పుడు మనకి ఒక పార్టీ లేదు, ఏం లేదు సక్సెస్ వచ్చినా కూడా అన్నట్టంటే ఆ మాటలొచ్చేసి మన జియాంగ్ వినేసి నేను చూసుకుంటానని చెప్పి లోపలికి వెళ్తుందనమాట దగ్గరికి. దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను మిస్ అయ్యాను అందుకే వచ్చాను. పార్టీ ఇవ్వాల్సిందే మీరు ఎందుకంటే ఈవెంట్ సక్సెస్ అయింది కాబట్టి. టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! అట్‌లీస్ట్ ఒక సింపుల్ పార్టీ అయినా అన్నట్టు తను చెప్తుంది. సరే అయితే నేను చన్‌కి చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయమని చెప్తానులే అంటే అవసరం లేదు చన్ ఎందుకు ఇబ్బంది పెట్టను నేనే ప్లాన్ చేస్తానన్నట్టు తను ఇక బాయ్ చెప్పేసి బయటికి వెళ్తుంది. ఒక చిన్న రెస్టారెంట్‌లో ప్లాన్ చేస్తుందనమాట. అక్కడికి అందరూ కలిసి వెళ్తారు. ఏంటి ఈ రెస్టారెంట్‌లో ప్లాన్ చేసావా అంటే ఈ రెస్టారెంట్ ఏమి చాలా బావుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా బావుంటుందని చెప్పేసి చెప్తుంది. సో, మన అక్కడ మీట్‌ని గ్రిల్ చేస్తాడనమాట. గ్రిల్ చేసి అందరూ తినండి అన్నట్టు చెప్తాడు. వాళ్ళేమో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎంతైనా బాస్ కదా అని చెప్పేసి. బట్ అదేం బాలేకపోయినా సరే వాళ్ళందరూ సైలెంట్‌గా ఉంటారు. సైలెంట్‌గా తినేస్తారు. ఇక అందరూ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. జియాంగ్ ఏం చేస్తుందంటే కావాలని చెప్పి తోటి ఎక్కువ డ్రింక్ చేపిస్తూ ఉంటుందనమాట. కావాలని చెప్పేసి. వాళ్ళు అనుకుంటారు కూడా ఏమైంది అక్కడ టింగ్ అడుగుతుంది చన్ని ఏంటి తను ఎక్కువ తాగేలా ఫోర్స్ చేస్తుందంటే లవర్స్ మధ్య ఉంటే మనకెందుకు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. సో, తెలివిగా తను ఏం చేస్తుందంటే ఆ రోజు నైట్ తాగించేసి తను కూడా పాటు అపార్ట్మెంట్‌కి వెళ్తుందనమాట. అపార్ట్మెంట్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ కోసమే.
అక్కడికి వెళ్ళాక కూడా యూ ఇక జియాంగ్ని వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. ఇక వెళ్ళు అంటే లేదు లేదు నేను డ్రింక్ చేస్తున్నాను, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పేసి తనేమో బెడ్ మీద పడుకుంటూ ఉంటుంది. యూ ఏమో లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి తనని తోసేస్తూ ఉంటాడు. అనుకోకుండా యూ వెళ్ళిపోయి జియాంగ్ మీద పడిపోతాడు అనమాట. ఆ రోజు నైట్ అనుకోకుండా ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ తన నిద్రలో చూసేసరికి జియాంగ్ వచ్చేసి తన ఒంటి మీద బట్టలు ఉండవన్నమాట. అదేంటి ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను ఇక్కడేం చేస్తున్నానని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.